అది వైసీపీ, తెలుగుదేశమా, బీజేపీ, కాంగ్రెస్, ఇంకొకటి సిపిఐ, సిపిఎం లేదు. రేపటి రోజున మా బిఎల్ఏలు, మా నాయకులు ప్రతి ఇంటికి వస్తారు. మీ సమస్యను అక్కడ తెలియజేయండి. రాజకీయాలు ఉంటే ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, రైతాంగం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే ఈ ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు మాత్రమే మేము ఓట్లు చూస్తాం. ఇప్పుడు మా కళ్ళకి, మా చూపులకి, మా మనసుకి, మా దీవెనలకి గ్రామాల్లో ఉండే ప్రజలందరూ ఒకటే. పార్టీలు మేము చూడం. అందరికీ పనిచేయడానికి ఈ పార్టీ సిద్ధంగా ఉంది. నిన్నటికి తల్లికి వందనం. ఈ ఊర్లో మాకు వ్యతిరేకంగా పనిచేసిన, నేను వస్తుంటే రోడ్డు కట్టంగా బళ్ళు పెట్టినా ఏ ఒక్కరికి మేము ఆపకుండా పనులు చేస్తున్నాము అంటే అది ఈ మంచి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తాం. ఎప్పుడు కూడా పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి ధైర్యాన్ని ఇవ్వాలి, పేదవాడికి సహాయం చేయాలి. మన అందరం కూడా కష్టజీవులం. ఇక్కడ ఎవరు కోటీసులు, వేల కోట్లకు అధిపతులు లేరు. ఎండ మీద ఎండలో కష్టపడితే మనం బతికే బతుకులు మనందరి. అందుకనే మనం ఎండనక వాననక పొలాలు గట్ల మీద తిరుగుతూ వ్యవసాయ కూలీలుగా ఉన్నాం. రాజకీయాలు కాదు, ఈ గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి. ఎలక్షన్లు అప్పుడు ఉంటే దోచుకునే ప్రభుత్వం గత 5 ఏళ్ళు చూశారు. ఇంకా కూడా దోచుకునే వాళ్ళకే పట్టం కట్టాలంటే రేపు 29 ఎన్నికల్లో చూద్దాం. ఈ లోపల అందరూ కలిసి రండి. ఈ సందర్భంగా ఈ గ్రామ వైసీపీ నాయకులను కూడా మేము ఆహ్వానించడానికి మాకేం అభ్యంతరాలు లేదు. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం. పేదవాడిని కొట్టడం కాదు, పేదవాడి